హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం సైకాలజీలో భాగంగా గత టెట్లో మరియు డిఎస్సిలో అడిగిన ప్రీవియస్ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇలా చేయడం ద్వారా మనకు రాబోయే టెట్లో ఎక్కువ మార్క్స్ సాధించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ప్రీవియస్ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ సాధికారతత్వం, సెకండ్ వన్ అంగీకారతత్వం, థర్డ్ వన్ నిరంకుశతత్వం, ఫోర్త్ వన్ జోక్యరహిత. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సాధికారక తత్వం. క్వశ్చన్ నెంబర్ 2. అభ్యసనం జరిగే కాలం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ 1 నుండి 25 సంవత్సరాల వరకు, సెకండ్ వన్ గర్భధారణ నుండి చనిపోయే వరకు, థర్డ్ వన్ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు, ఫోర్త్ వన్ 3 నుండి 18 సంవత్సరాల వరకు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు. క్వశ్చన్ నెంబర్ 3. బెదిరించడం అనేది. ఆప్షన్స్ ఫస్ట్ వన్ మానసిక పీడనం, సెకండ్ వన్ భౌతిక పీడనం, థర్డ్ వన్ లైంగిక పీడనం, ఫోర్త్ వన్ ఆర్థిక పీడనం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మానసిక పీడనం. క్వశ్చన్ నెంబర్ 4. క్రింది వానిలో స్వీయ వనరులు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ వన్ నివాస ప్రాంతం మరియు ఆర్థిక స్థాయి, సెకండ్ వన్ ప్రకృతి మరియు వార్తాపత్రికలు, థర్డ్ వన్ కంప్యూటర్ మరియు ఇంటర్నెట్, ఫోర్త్ వన్ ప్రజ్ఞ మరియు ఆలోచన. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రజ్ఞ మరియు ఆలోచన. క్వశ్చన్ నెంబర్ 5. మధ్యాహ్న భోజన పథకం అమలు పరచడానికి గల కారణం. ఆప్షన్స్ ఫస్ట్ వన్ పిల్లలు సాంఘిక అవసరాలు తీర్చడం, సెకండ్ వన్ పిల్లల ప్రాథమిక అవసరాలు తీర్చడం, థర్డ్ వన్ పిల్లల ద్వితీయ అవసరాలు తీర్చడం, ఫోర్త్ వన్ పిల్లల మానసిక అవసరాలు తీర్చడం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పిల్లల ప్రాథమిక అవసరాలు తీర్చడం. క్వశ్చన్ నెంబర్ 6. వస్తువు స్థిరత్వ భావన ఏర్పడే దశ. ఆప్షన్స్ ఫస్ట్ వన్ పూర్వ ప్రచాలక దశ, సెకండ్ వన్ ఇంద్రియ చాలక దశ, థర్డ్ వన్ మూర్త ప్రచాలక దశ, ఫోర్త్ వన్ అమృత ప్రచాలక దశ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ. క్వశ్చన్ నెంబర్ 7. ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం LIP అనగా. ఆప్షన్స్ ఫస్ట్ వన్ అక్షరాస్యత అభివృద్ధి కార్యక్రమం, సెకండ్ వన్ అభ్యసన అభివృద్ధి కార్యక్రమం, థర్డ్ వన్ భాషా అభివృద్ధి కార్యక్రమం, ఫోర్త్ వన్ నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. క్వశ్చన్ నెంబర్ 8. క్రింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ వైఖరిలు, సెకండ్ వన్ లక్షణాంశాలు, థర్డ్ వన్ సహజ సామర్థ్యాలు, ఫోర్త్ వన్ అలవాట్లు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు. క్వశ్చన్ నెంబర్ 9. పిల్లల్లో భావనోద్భావము సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ బట్టి స్మృతిని ప్రోత్సహించాలి, సెకండ్ వన్ ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి, థర్డ్ వన్ ఉపన్యాస బోధన పద్ధతిపై మాత్రమే ఆధారపడాలి, ఫోర్త్ వన్ చర్చల్లో ఉదాహరణ ఉపయోగించరాదు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ప్రత్యక్ష అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్వశ్చన్ నెంబర్ 10. EL థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం. ఫస్ట్ వన్ సామూహిక కారక సిద్ధాంతం, సెకండ్ వన్ ఏకకారక సిద్ధాంతం, థర్డ్ వన్ ద్వికారక సిద్ధాంతం, ఫోర్త్ వన్ బహుకారక సిద్ధాంతం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 బహుకారక సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 11. రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పమనడం. ఆప్షన్స్ ఫస్ట్ వన్ అంతర్ పరిశీలన పద్ధతి, సెకండ్ వన్ సర్వే పద్ధతి, థర్డ్ వన్ వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి, ఫోర్త్ వన్ ప్రయోగ పద్ధతి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అంతర పరిశీలన పద్ధతి. క్వశ్చన్ నెంబర్ 12. ICT అనగా. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, సెకండ్ వన్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ, థర్డ్ వన్ ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఫోర్త్ వన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దీని ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనిటీ టెక్నాలజీ. క్వశ్చన్ నెంబర్ 13. మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ప్రక్షేపణం, సెకండ్ వన్ హేతుకీకరణం, థర్డ్ వన్ తదాత్మీకరణం, ఫోర్త్ వన్ విస్థాపనం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హేతుకీకరణం.
క్వశ్చన్ నెంబర్ 14. కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ విషయ కేంద్రీకృత నమూనాలు, సెకండ్ వన్ ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలు, థర్డ్ వన్ అభ్యసన కేంద్రీకృత నమూనాలు, ఫోర్త్ వన్ తరగతి కేంద్రీకృత నమూనాలు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అభ్యసన కేంద్రీకృత నమూనాలు. క్వశ్చన్ నెంబర్ 15. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ మానసిక చలనాత్మక రంగం, సెకండ్ వన్ జ్ఞానాత్మక రంగం, థర్డ్ వన్ విద్యారంగం, ఫోర్త్ వన్ భావావేశ రంగం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భావావేశ రంగం. క్వశ్చన్ నెంబర్ 16. తాడుని చూసి పాము అని భయపడటం. ఆప్షన్స్: ఫస్ట్ వన్ భ్రమ, సెకండ్ వన్ డెజావు, థర్డ్ వన్ విభ్రమ, ఫోర్త్ వన్ అసాధ్యాన్ని ఊహించడం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 భ్రమ. క్వశ్చన్ నెంబర్ 17. పాఠశాలలో ఈ దశలో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ స్వయం ప్రతిపత్తి వాస్ సందేహం, సెకండ్ వన్ చొరవ చూపడం వాస్ తప్పు చేశానన్న భావన, థర్డ్ వన్ శ్రమించడం వాస్ న్యూన్యత, ఫోర్త్ వన్ పాత్ర గుర్తింపు వాస్ పాత్ర సందిగ్ధం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శ్రమించడం వాస్ న్యూన్యత. క్వశ్చన్ నెంబర్ 18. వైగాట్స్కి అభ్యాసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ సంజ్ఞానాత్మక అభ్యాసన సిద్ధాంతం, సెకండ్ వన్ అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం, థర్డ్ వన్ పరిశీలన అభ్యాసన సిద్ధాంతం, ఫోర్త్ వన్ నిర్మాణాత్మక అభ్యాసన సిద్ధాంతం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నిర్మాణాత్మక అభ్యాసన సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 19. బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఉత్తర చర్యాత్మక దశ, సెకండ్ వన్ పరస్పర చర్యాత్మక దశ, థర్డ్ వన్ పూర్వ చర్యాత్మక దశ, ఫోర్త్ వన్ అభ్యసన చర్యాత్మక దశ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ. క్వశ్చన్ నెంబర్ 20. టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి పని చేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ప్రతికూల బదలాయింపు, సెకండ్ వన్ అనుకూల బదలాయింపు, థర్డ్ వన్ శూన్య బదలాయింపు, ఫోర్త్ వన్ ద్విపార్శ్వ బదలాయింపు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు. క్వశ్చన్ నెంబర్ 21. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. ఆప్షన్: ఫస్ట్ వన్ అనుకరణ మరియు పునర్బలనం, సెకండ్ వన్ పరిశీలన మరియు అనుకరణ, థర్డ్ వన్ అంతర్గత సామర్థ్యాలు, ఫోర్త్ వన్ పరిశీలన మరియు పునర్బలనం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనుకరణ మరియు పునర్బలనం. క్వశ్చన్ నెంబర్ 22. ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. ఆప్షన్స్: ఫస్ట్ వన్ సామాన్యీకరణ నియమం, సెకండ్ వన్ విరమణ నియమం, థర్డ్ వన్ ఫలిత నియమం, ఫోర్త్ వన్ విచక్షణ నియమం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విచక్షణ నియమం. క్వశ్చన్ నెంబర్ 23. ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్స్ యొక్క ప్రాథమిక లక్ష్యం. ఆప్షన్స్: ఫస్ట్ వన్ విద్యా సంస్థల కోసం డబ్బు సమీకరించడం, సెకండ్ వన్ విద్యలో ప్రత్యేకతను ప్రోత్సహించడం, థర్డ్ వన్ అభ్యసన వనరులను పరిమితం చేయడం, ఫోర్త్ వన్ ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామగ్రిని అందించడం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామగ్రిని అందించడం. క్వశ్చన్ నెంబర్ 24. కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం. ఆప్షన్స్: ఫస్ట్ వన్ 50%, సెకండ్ వన్ 83%, థర్డ్ వన్ 90%, ఫోర్త్ వన్ 64%. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 25. క్రింది వానిలో ప్రక్షేపక పరీక్ష. ఆప్షన్స్: ఫస్ట్ వన్ మూర్తిమత్వ శోధికలు, సెకండ్ వన్ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మాట్రిసెస్, థర్డ్ వన్ వ్యక్తి చరిత్ర అధ్యయనం, ఫోర్త్ వన్ ఇతివృత్త గ్రాహక పరీక్ష. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహక పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 26. వీరిలో విద్యా నేర్పలు గల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ మిత బుద్ధిమాంద్యులు, సెకండ్ వన్ స్వల్ప బుద్ధిమాంద్యులు, థర్డ్ వన్ తీవ్ర బుద్ధిమాంద్యులు, ఫోర్త్ వన్ సంపూర్ణ బుద్ధిమాంద్యులు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 స్వల్ప బుద్ధిమాంద్యులు. క్వశ్చన్ నెంబర్ 27.
కార్యక్రమయుత అభ్యాసనం ఈ సిద్ధాంత ఫలితం. ఆప్షన్స్: ఫస్ట్ వన్ శాస్త్రీయ నిబంధనం, సెకండ్ వన్ కార్యసాధన నిబంధనం, థర్డ్ వన్ యత్నదోష అభ్యాసనం, ఫోర్త్ వన్ అంతర్దృష్టి అభ్యాసనం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం. క్వశ్చన్ నెంబర్ 28. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ అభ్యాసనం యొక్క మదింపు, సెకండ్ వన్ అభ్యాసనం చేత మదింపు, థర్డ్ వన్ అభ్యాసనం కొరకు మదింపు, ఫోర్త్ వన్ అభ్యాసనం జరిగేటప్పుడు మదింపు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అభ్యాసనం కొరకు మదింపు. క్వశ్చన్ నెంబర్ 29. మొదట పిల్లవాడు వస్తువుని పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో పట్టుకోగల వికాస సూత్రం. ఆప్షన్స్: ఫస్ట్ వన్ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, సెకండ్ వన్ వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది, థర్డ్ వన్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది, ఫోర్త్ వన్ వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు సాగుతుంది. క్వశ్చన్ నెంబర్ 30. స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త. ఆప్షన్స్: ఫస్ట్ వన్ సిగ్మైడ్ ఫ్రాయిడ్, సెకండ్ వన్ ఈఎల్ థారాండైక్, థర్డ్ వన్ డబ్ల్యూబి వాట్సన్, ఫోర్త్ వన్ ఎబ్బింగ్ హౌస్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఎబ్బింగ్ హౌస్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.